హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. బొగ్గు గనుల వేలంకి సంబంధించి కావచ్చు, నీట్ పేపర్ లీక్ సంబంధించి కానీ, 2 లక్షల రుణమాఫీ గురించి కానీ ప్రధానంగా ఈ రోజు చర్చిద్దాం. సో వీటి గురించి ఆవిడ అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్నారు. నమస్తే మేడం. నమస్తే మా చెప్పాలి, నిన్నైతే బొగ్గు గనుల వేలానికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని ఇష్యూస్ అయితే నడిపిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే చెట్టును అమ్ముకుని కాయలు తెంపుకుని అమ్ముకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అసలు సిగ్గున్న వాళ్ళు ఈ ప్రతిపక్షంలో కూర్చొని అసలు నిజాలు వాస్తవాలు తెలియకుండా ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు కాస్త ప్రజలు మమ్మల్ని గుర్తుంచుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటివి అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సింగరేణి బొగ్గు కర్మాగారాన్ని ఎవరన్నా వేలం వేయనిస్తారా? ఈ రోజు తెలంగాణ వాటా 51% ఉన్నటువంటి సింగరేణిలో ఈ రోజు మా వాటానే మేము ఎందుకు వేలం వేయనిస్తాము అనేది ఇదో ప్రశ్నార్థకం. 2014లో పార్లమెంట్ లో జరిగిన ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కుమ్మక్కయి ఇలాంటి కుట్ర చేర్చి సవరణ చేసి చట్టంలో సవరణ చేసి ఇదంతా మార్పులు చేర్పులు చేసింది మీరు కాదా? ఆ రోజు సింగరేణి యాజమాన్యం 40,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, 26,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. ఇండైరెక్ట్ గా 50,000 కుటుంబాలకు ఆదరణ కలుగుతున్నటువంటి ఈ సింగరేణి బొగ్గు కార్మిక కుటుంబాలకి ఈరోజు భారతదేశంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్నటువంటి సింగరేణి వేలం వేయడానికి ఎవరు ఒప్పుకుంటారు అని ఎక్కడ కూడా చెప్పలేదు. మా బట్టి విక్రమార్క గారు కూడా దాంట్లో ఎలాంటి ఉద్దేశాలు ప్రభుత్వానికి లేవు. బీజేపీ దీన్ని వెనక్కి తగ్గితే బాగుంటది. ఒకవేళ మీరు అలాంటి ఆలోచన ఏమన్నా చేసుకుంటే ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కోల్ మంత్రి కిషన్ రెడ్డి ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే వెనక్కి తగ్గాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వేలం వేయడం గాని అమ్మడం గాని ఇవన్నీ ఏమీ చెయ్యదు. ఇలాంటిది ప్రజలకు ఏదో మభ్యపెట్టే ప్రయత్నం కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఇంకెవరో గుంట నక్కలందరూ వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఒకవేళ అమ్మితే ప్రజలు మమ్మల్ని ఊరుకుంటారా? ఒకవేళ మేము వేలం వేస్తే ఊరుకుంటారా? అలాంటి పరిస్థితి మేము ఎందుకు తీసుకొని రానిస్తాము? 70,000 టన్నులను ఉత్పత్తి చేసేటటువంటి ఈ కోలు అంటే రాను ఉత్పత్తి తగ్గుకుంటూ పోతుంది. కొత్త గనుల్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకో 2030-32 వచ్చేసరికి దీని సామర్థ్యం 22,000 టన్నులకు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఇంకా కొత్త గనుల్ని కొనాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటుంది తప్పించి దీన్ని వేలం వేసి అమ్మేసి వచ్చే ఆదాయము దీని మీద కార్మిక కుటుంబాలు దీని మీద ఉద్యోగస్తులు ఇంతమంది బతుకుతుంటే దాన్ని అన్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ అవసరం లేదు. మనం చూసుకుంటే నిన్న ప్రెస్ మీట్ అయిన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే వేలం వేస్తున్నారనే వార్తలు ఎక్కువ చక్కర్లు కొడుతుంది. అవన్నీ కన్నా వాళ్ళు పనిలేని వాళ్ళు మాట్లాడితే అవి చక్కర్లు కొడతాయి. బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ వినండి. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే ఆ లేఖని విడుదల చేశారు, కేంద్రానికి రాసినటువంటి లేఖని. అది కూడా ఒకసారి పెట్టుకొని చూస్తే బాగుంటది. పనికి మాలిన ముచ్చట్లు మాట్లాడితే ఏదో మాకు కావాలి ప్రచారం కావాలి కాబట్టి మేము చేస్తాము అని అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఎక్కడ పోతుంది? ముందుంది ముసాళ్ల పండుగ, మీకు ఇంకా పొయ్యే కాలం దగ్గర వచ్చింది కాబట్టి ఇట్లాంటివన్నీ వెదవేశారు. ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడిన ఒక మాట గురించి అంటే మీకు జస్ట్ వినిపిద్దామని మళ్ళా మా ప్రభుత్వం 4.5 తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. మరి ఈ రోజు ఎవరైనా తొందరపడి ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. మళ్ళా మా ప్రభుత్వం 2022లో వస్తుంది. ఏ ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వము ఆస్కారం ఇవ్వదు. ఏది ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా జరగాలనో ప్రభుత్వ పరంగా అదే విధంగా జరుగుతుంది. కేటీఆర్ వార్నింగ్లు ఇచ్చేటంత స్థాయిలో ఇప్పుడు ఉన్నాడా? ప్రజలు ఆయనను గుర్తించే స్థాయిలో ఉన్నాడా? కనీసం ఒక్క స్థానానికి కూడా దక్కించుకోలేనటువంటి వీళ్ళు 17 స్థానాలలో కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పిండు ఎలక్షన్లు అప్పుడు. మధ్యలో ఆయన ప్రసంగాలు ఆయన ప్రజల సభలు పెట్టినప్పుడు మేము కేంద్రంలో చక్రం తిప్పుతాం అయితే నేనే ప్రధాని కావచ్చు అని ఆయన చెప్పుకోవడం, వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం, అందరు చెప్పడం చూసినాం. గిసుంటోని మాటలు మనం నమ్మి గిసుంటోని మాటలు కూడా పట్టించుకొని మనం మాట్లాడితే అసహ్యంగా ఉంటది. ప్రజలకు ఏం కావాలో మేము అది చేస్తున్నాం. ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రజాపాలన చేస్తున్నాం. దానికి మేము చేస్తున్నటువంటి ప్రజాపాలన పబ్లిసిటీ రాకుండా చూడాలని ప్రజలు దాన్ని మర్చేసి కేటీఆర్ మాట్లాడిన మాటలు చూడాలని ఏదో 4 ముక్కలు వచ్చి మీడియా ముందు మాట్లాడిపోతే సరిపోదు. మిమ్మల్ని ఆర్ఆర్ఏ అసహించుకున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో అసహించుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో తరిమేసిండ్రు. ఇక్కడ రేపు పొద్దున వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి లేకుండా పోతారు. ఆ ఉనికిని కాపాడుకోవడం కోసము కాస్త బీజేపీతో పొత్తన్నా పెట్టుకుంటారు, బీజేపీతో లోపాయికార ఒప్పందం అన్నా చేసుకుంటారు. ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు లోపాయికార ఒప్పందం ఆల్రెడీ
పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినాయి. ఇప్పుడు ఎలాగో వాళ్ళకి దిక్కు లేదు, 17-18% ఓటు శాతం పడిపోయింది. ఇక మళ్ళీ ఇక ఆ మాత్రం దిక్కు లేదు అని అంటే పక్క రాష్ట్రంలో మనం చూసినాం 3 పార్టీలు పొత్తు పెట్టుకొని సీట్లను సంపాదించుకున్నటువంటి పరిస్థితి చూసినాం. గట్లనే ఈడ మాకు కూడా దిక్కు మొక్కు లేకపోతే గట్లనే ఏదైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. వాళ్ళు చేసినటువంటి అంటే చీకటి సామ్రాజ్యం ఏదైతే ఏర్పరచుకున్నారో తెలంగాణ అస్తిత్వాన్ని పాడు చేసి, తెలంగాణ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పాడు చేసి, తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉందో దానికి భిన్నంగా పనిచేసి భూముల్ని స్వాహా చేసి ధరణి లోపల కథం బట్టి ఇచ్చేసి ఈ రోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూసుకున్నా, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చూసుకున్నా, ధరణి డిపార్ట్మెంట్ చూసుకున్నా, లేదా అంటే ఇక అప్పుల విషయం చూసుకున్నా, లేదంటే ఫోన్ ట్యాపింగ్ విషయం చూసుకున్నా, ఎందులో చూసినా అరాచకం, అవినీతి, దుర్మార్గం, స్కామ్లు దానికి బట్టబయలు చేస్తోంది ఈ ప్రభుత్వం. కాళేశ్వరం విషయమైనా సరే ఈ రోజు అన్ని బయటకు తీస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళు రోజుకోకళ్ళు ఊడిపోతున్నారు. ఇంకా మేము 4.5 సంవత్సరాల తర్వాత మేము వస్తాము, మేము ఇప్పుడే చెప్తున్నాం, ఖబర్దార్ అంటున్నాము అని అంటే 4.5 సంవత్సరాల వరకు అసలు పార్టీ ఉంటదా, ఊడ్చుకొని పోతుందా, ఏం తెలుస్తలేదు పరిస్థితుల్లో.